వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ పరిస్థితులపై స్పందిస్తూ ఏపీలో అధికార పార్టీ ఎదురుగాలి వీస్తుందని, జగన్ ఏం చేసినా గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. పథకాల పేరిట ప్రజలకు డబ్బులు ఇస్తుండడం ఎన్నికల్లో ఎంత మాత్రం పనిచేయదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. సో ఇవన్నీ మ్యానిపులేషన్ పాలిటిక్స్, నాట్ ఎ స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ పాలిటిక్స్, నాట్ మ్యానిపులేషన్. ఏది మనసులో ఉంటే అది చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేసి నిరూపించుకున్నాడు. మేనిఫెస్టోని 99% పూర్తి చేసి ప్రజలను ఓటడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న మేనిఫెస్టోని దగ్గర పట్టుకొని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశాడు, కనపడకుండా చేశాడు. ఎవరిని అడుగుతాడని భయం వేసి అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది, చంద్రబాబు కాలం చెల్లింది, పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది. మొత్తం టోటల్ గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన రెండు కలిసినా కూడా వారి కాలం చెల్లినటువంటి పార్టీలుగానే ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన 175 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. ఈ సిద్ధం తర్వాత, 4వ సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. 1వ సిద్ధం, 2వ సిద్ధం, 3వ సిద్ధం, రేపు 10వ తారీఖున 4వ సిద్ధం జరిగిన తర్వాత శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అభ్యర్థులు పారిపోతారు.